ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మరొక చక్కని బాబాగారి సందేశంతో మీ ముందుకొచ్చాను. మరి బాబాగారి సందేశం ఏమిటి అంటే 28/11/2024 గురువారం నాడు నువ్వు ఎదురు చూస్తున్నటువంటి నీ ఆశ నెరవేరబోతుంది. ఒక మంచి శుభవార్తను నువ్వు వినబోతున్నావు అంటున్నారు. మరి ఈ సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్‌ను కొత్తగా చూస్తున్న వారు ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. నీ ఆశ, నీవు ఎదురు చూస్తున్న దానికోసం, నువ్వు ఎన్నో రోజులుగా కలలు కంటున్నటువంటి దానికోసం, అది నెరవేర్చేటటువంటి ఒక మంచి ప్రయత్నం అయితే రేపు నీకు జరగబోతుంది. అయితే ఇలా ఎప్పుడూ కూడా ప్రతిరోజు ఇదే విధంగా చెబుతూ ఉన్నావు కదా బాబా! కానీ ఇప్పటి వరకు కూడా నా ఆశలు కానీ, నా కలలు కానీ ఏవి కూడా నాకైతే సాకారం కాలేదని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే నువ్వు నిద్ర లేచింది మొదలు నాకెప్పుడు ఇంతే, నా జీవితం ఇంతే, నా జీవితంలో ఎలాంటి మార్పు రావడం లేదు బాబా అనుకుంటూ మాత్రమే నీ జీవితాన్ని, నీ రోజును ప్రారంభిస్తున్నావు. అలా ఎప్పుడైనా అనుకుంటారా? ఎప్పుడైనా కానీ కీడును తలపెట్టుకునేటటువంటి ఆలోచనలు కానీ, లేదంటే కీడు జరగబోతుందనేటటువంటి ఆ ఏదైతే నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావో, ఆ యొక్క ఆలోచన విధానాన్ని కానీ ఎప్పుడైతే మార్చుకుంటావో, అప్పుడు నీ ఆలోచనలు కూడా చాలా మనసుగా ప్రశాంతంగా ఉండే విధంగా ఉంటాయి. నాకు చెడు జరుగుతుందేమో అని భావిస్తే చెడే జరుగుతుంది. కాబట్టి నీ మనసును ముందు నువ్వు ధైర్యంగా ఉంచుకొని, నిర్మలంగా ఉంచుకునే ప్రయత్నం చెయి. ఎవరితో అయినా కానీ కోపం ఎక్కువగా ప్రదర్శించి మాట్లాడితే, ఆ కోపం నీకు ఇంకాస్త తీవ్రంగా ఎక్కువైపోయి నిన్నుగా అంటే ఒక మనిషిని ఆ కోపం ఏ విధంగా అయితే బలి తీసుకుంటుందో, అంతే విధంగా నలుగురితో ప్రేమగా మాట్లాడినప్పుడు నీ మనసు ఏ విధంగా నిర్మలంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో. అంతే సందేశంలో ఉన్నటువంటి మాటలను కూడా నువ్వు జాగ్రత్తగా మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు మాత్రమే వినాలి తప్ప, దానిని నువ్వు నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కదానికి సంబంధించి దానికి ముడిపెట్టి మరీ చూసుకుంటే, నేను మాత్రం ఏం చేయాలి చెప్పు? నీకు ధైర్యం ఇచ్చేందుకే కదా ఈ సందేశాలను నీ ముందుకు తీసుకొస్తున్నాను. అలాగే నీ మంచి కోరి కొన్ని మంచి మంచి విషయాలను నువ్వు వినాలని చెప్పి, ఏ ఎన్నో సందేశాలను నువ్వు వినాలని చెప్పే కదా ఈ ప్రయత్నం చేస్తున్నాను. మరి నీకోసం నేను చేసేటటువంటి ఈ ప్రయత్నాన్ని నువ్వు వేరే విధంగా అంటే నెగిటివ్‌గా ఎందుకు ఆలోచిస్తున్నావు చెప్పు? నీకు జరగడం లేదని చెప్పేసి, ఇక ఇంతే నా జీవితం, నువ్వు ఎన్నో రోజులుగా ఈ మాటలు చెప్తున్నావు బాబా, ఎన్నో సందేశాలను అందిస్తూ ఉన్నావు కానీ నాకు ఏమీ కూడా జరగడం లేదనుకోని, నీ జీవితం పట్లయితే నువ్వైతే ఎప్పుడూ కూడా ఆశను, నీ కలను మర్చిపోవద్దు. ఎందుకంటే ఎవరో ఏదో చెప్తే నువ్వైతే నీ పని నువ్వు చేయవు కదా! అలాగే మీ ఇంట్లో వారు బలవంత పెడితేనో, లేదంటే నీ మనసుకి ఏదైనా కష్టంగా అనిపిస్తేనో, ఒక పనినైతే నువ్వు ఎంచుకొని దాన్నైతే పూర్తి చేయవు. నీ మనసుకు నచ్చిన విధంగా నువ్వు ఏదైనా కానీ ఒక పనిని ఎంచుకుంటావు. అలాగే దాన్ని పూర్తి చేస్తావు. ఎవరో బలవంత పెట్టింది ఆ పనెలా ఉంటుంది? నీకు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా అంతే. నీకు నువ్వుగా ఏది కూడా ఇబ్బంది కలిగించే విధంగా, నీకు నువ్వుగా సమస్యను కొని తెచ్చుకునే విధంగా కాకుండా, నీ మనసు నువ్వు ఎంత నిర్మలంగా, ప్రశాంతంగా ఉంచుకోగలిగితే, ఆ రోజు నీకు అంతే ఆనందంగా ఉంటుంది. ఈరోజు నాకింతేలే, ప్రతిరోజు కూడా నేను ఇలాగే ఉంటున్నాను కదా! ఈరోజు కూడా అలాగే ఉంటుంది, కొత్తగా ఉండేదేముంది అని ఎప్పుడూ అనుకోవద్దు. ఏమో ఎవరి జీవితంలో ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు చెప్పు? కాబట్టి కొందరి జీవితంలో సంతోషంగా ఉన్నటువంటి జీవితంలో విషాదం అలుముకోవచ్చు. అలాగే విషాదంగా ఉన్నటువంటి అప్పటికప్పుడు వారి ఉన్నటువంటి పరిస్థితిని మార్చేటటువంటి ఒక మంచి ఆనందకరమైనటువంటి, ప్రశాంతకరమైనటువంటి జీవితం వారికి వెంటనే లభించవచ్చు. కాబట్టి ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో పైనున్నటువంటి ఆ పరమాత్ముడికే తెలుసు. అందుకే ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయకూడదు. అలాగే జీవితాన్ని కూడా తక్కువగా అంచనా వేయకూడదు. దాంతోపాటు కాలాన్ని అస్సలు తక్కువగా చూడకూడదు. నీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఏదో ఒక విధంగా అయితే నువ్వు ఒక్కొక్క విధంగా అంటే ఆ సమస్య నుండి బయటపడుతూనే వచ్చావు కానీ, ఏ సమస్య వలన నువ్వైతే ఎక్కువగా బాధపడింది లేదు. ఎందుకంటే ఆ సమస్య నీ ముందుకొచ్చినటువంటి ప్రతిసారి కూడా నేను ఏదో ఒక విధమైనటువంటి సహాయాన్ని నీకు అందించి సమస్య నుండి బయటపడే విధంగా నిన్ను చాలా జాగ్రత్తగా అనుగ్రహించాను. ఆ విషయం నీకు కూడా తెలుసు. అయినప్పటికీ నిజాన్ని మాత్రం ఒప్పుకోలేకపోతున్నావు కదూ! ఎందుకంటే ఎన్నో సహాయాలను అందించినప్పటికీ నీ మనసులో మాత్రం కేవలం నువ్వు అనుకున్నటువంటి
ఒక ముఖ్యమైనటువంటి కోరిక మిగిలి ఉంది కాబట్టి, అది నెరవేరడం లేదు కాబట్టి, ఇన్ని సహాయాలను అందించినటువంటి బాబా మాత్రం నీకు కనిపించడం లేదా? అంటే నీకేదైనా కానీ, అంటే నువ్వు కోరుకున్న విధంగా జరిగితేనే బాబా ఉన్నట్లు. నువ్వు అనుకున్నది జరగకపోతే బాబా లేనట్లుగా అర్థమవుతుంది. నిజం చెప్పాలంటే రాను రాను నీ ఆలోచన విధానాలు మారిపోతున్నాయి. ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో అసలు అర్థం కావడం లేదు. ఎప్పుడైనా కానీ నీ మనసులో కానీ లేదా నువ్వు చేస్తున్నటువంటి పనిలో కానీ మంచి మనసుతో ఏదైనా ఒక మంచి పని చేస్తే అది తప్పకుండా తిరిగి మనకు 1000 వంతులు మనకంతా కూడా మంచే జరిగే విధంగా ఉంటుంది. అలాగే మనం ఏదైనా కానీ ఎవరి గురించైనా కానీ ఒక మంచిని తలిస్తే అదే మంచి తిరిగి మనకు కూడా వరిస్తుంది. అదేవిధంగా నీ జీవితంలో నీకు నువ్వుగా ఎందుకు నాకంతా మంచే జరుగుతుందని అనుకోలేకపోతున్నావు? అంటే నీ జీవితం పట్ల నీకే నమ్మకం లేదా? లేదంటే నువ్వు చేస్తున్నటువంటి పని పట్ల నీకు నమ్మకం లేదా? అసలు ఇంతకీ నువ్వు దేని గురించి చెప్పాలనుకుంటున్నావు బాబా అని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు. నీలో ఉన్నటువంటి ఆ నెగిటివిటీని బయటకు పంపించని చెబుతున్నాను. లేనిపోని ఆలోచన విధానాన్ని ఎక్కువగా నీ మెదడులోకి రానివ్వద్దని చెబుతున్నాను. అలాగే నీకు అంతా మంచే జరుగుతుందని అనుకోవాలే తప్ప ఎప్పుడూ కూడా నాకు నా జీవితం ఇంతే, నాకేది కూడా మంచి జరగదు. ఇప్పటివరకు నేను అన్నీ కూడా సమస్యలు, కష్టాలు, బాధలే అనుభవించాను. ఎవరి సహకారం నాకు లభించలేదు అని అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది. మరి అలాంటప్పుడు ప్రతిరోజు కూడా నా ముందెందుకు మొరపెట్టుకుంటున్నావు? అంటే ఏదో ఒక సహాయాన్ని బాబా అందిస్తాడనే నమ్మకంతోనా? లేదంటే నీ మనసులో ఉన్నటువంటి బాధను కేవలం భగవంతుడికి చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటున్నావా? నీ మనసులో ఉన్నటువంటి బాధను నేను తీరుస్తాననే నమ్మకంతోనే కదా నాకు చెప్పుకుంటున్నావు. మరి ఆ నమ్మకాన్ని ఎందుకు నీవు కలిగి ఉండడం లేదు? బాబాకు చెప్పాను కదా! అంతా ఆయనే చూసుకుంటాడు కదా! అనే ధైర్యాన్ని ఎందుకు కలిగి ఉండడం లేదని అడుగుతున్నాను. చూడు, ఎన్నో రోజులుగా నువ్వు ఒక కోరిక కోరుకుంటున్నావు. అది నెరవేరడంలో కాస్త ఆలస్యం జరిగింది ఒప్పుకుంటాను. కానీ అది నీకంతా కూడా మంచే జరిగిందనుకో. ఎందుకంటే నువ్వు అనుకున్నటువంటి రోజున నీ కోరిక కనుక నెరవేరి ఉంటే ఒకవేళ దాని వలన వచ్చేటటువంటి ఆనందం కానీ, లేదంటే దాని వలన వచ్చేటటువంటి ఏదైనా కానీ కష్టం కానీ ఉంటుందేమో. లేదా అది నీకు సరైనది కాకపోవచ్చు. కాబట్టి కాస్త ఆలస్యం జరిగి ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజైతే భగవంతుని యొక్క అనుగ్రహం నీపై ఉండకుండా ఉండదు కదా! ఎందుకంటే చుట్టూ ఉన్నవారిని అంటే మనుషులను నమ్మి మోసపోయిన వారున్నారేమో కానీ భగవంతుడిని నమ్మి మోసపోయిన వారు ఎవరూ లేరు. కాబట్టే చెబుతున్నాను. నిన్ను నువ్వు నమ్ముకో. అలాగే భగవంతుడిపై అపారమైనటువంటి నమ్మకాన్ని, భక్తిని, ప్రేమను పెంచుకో. ఆ తర్వాత నీకేదైతే కావాలి అని నువ్వు అనుకుంటున్నావో దాన్ని భగవంతుడి పట్ల నీకున్నటువంటి నమ్మకంపై భగవంతుడికి నివేదించి ప్రతిరోజు కూడా నా సమస్య ఇది బాబా, అలాగే నా కోరిక ఇది బాబా అని చెప్పుకుంటూ ఉండు. దాన్ని ఏదో ఒక విధంగా నెరవేర్చు బాబా, నా ప్రయత్నం నేను కూడా చేస్తాను అని మంచి మనసుతో అడుగు. తప్పకుండా నీ మనసుకు తగిన విధంగా నువ్వు అడిగిన విధంగా భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు. అలా కాకుండా లేనిపోని ఆలోచనలనైతే ఎక్కువగా చేస్తూ నీ మనసును నువ్వే పాడు చేసుకుంటూ నీ జీవితాన్ని ప్రతిరోజు కూడా లేనిపోని టెన్షన్స్ తోటి ఎక్కువగా ఆందోళన చెందుతూ మాత్రం గడపొద్దు అని చెబుతున్నాను. నీ మంచి కోసం అలాగే మంచి మాటలను నీకు చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ సందేశాన్ని నీకు వినిపించాను. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థమేమిటో నీకు పూర్తిగా అవగతమైంది అనుకుంటున్నాను. నువ్వు సంతోషంగా ఉండేందుకు చేసేటటువంటి నా ప్రయత్నం నీకు నచ్చింది అనుకుంటున్నాను. సంతోషంగా ఉండండి. విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.